హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇక్కడ నేనైతే పెసర పునుగుల కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇది ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. ఇక్కడైతే నేను పెసర్లు అయితే ఇట్లా పొట్టుతో అయితే తీసుకున్నానండి. ఇవి నైట్ అంతా సోక్ చేశాను. అలాగే కొద్దిగా రైస్ కూడా తీసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది ఇలా రైస్ వేసుకోవడం వల్ల. సో ఇవి నైట్ అంతా సోక్ చేశాను కదా. మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందే మనం మిక్సీకి అయితే వేసుకోవాలండి. సో ఇలా అయితే కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇవి చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇలా ఈ పెసర్లు అనేది ఇలా మనం పట్టుకోవాలి. సో ఈ విధంగా పట్టుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంటేనే బెటర్ అండి. సో లూజ్గా అయినా పర్లేదు, వస్తాయి మనకి. సో దీంట్లోకి అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడైతే కారం కూడా వేసుకున్నాను. ఇలా కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. సో ఇక్కడైతే ఆయిల్ అయితే వేడవుతుంది. నేను కొద్దిగానే చేస్తున్నాను, కర్రీ కోసం చేస్తున్నాను కాబట్టి చిన్న దాంట్లో అయితే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. చూసారా, ఇలా చిన్నగా పునుగుల టైప్ అయితే వేసుకోవాలండి. ఇలా మనం ముద్దగా తిన్నా బాగుంటుంది, కానీ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఇలా పునుగుల టైప్ అయితే మనం వేసుకోవాలి. మనకి కర్రీకి ఎన్ని పునుగులు అయితే సరిపోతాయో అన్నీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారా, మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుందండి. సో అప్పుడైతే ఇంకా మనం తీసేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే మనకైతే ఈ పునుగులు అయితే ఇలా రెడీ అయిపోతాయండి. నేను నెక్స్ట్ మళ్ళీ వేసేటప్పుడు కూడా చూపించాను. సో ఇలా అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఎన్ని వీలవుతే అన్ని వేసుకోవచ్చు. సో ఈ కర్రీని మనం దేంట్లోకైనా తినొచ్చండి. రైస్లకనే కాదు, చపాతీ, రోటీ దేంట్లోకైనా బాగుంటుంది. సో మీకు నచ్చినట్లుగా తినొచ్చు. సో చూసారా, ఈ బౌల్లో అయితే వేసుకున్నాను. ముందైతే మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారా, పునుగులు అనేది ఎంత బాగున్నాయో. ఇలా మనం ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. సో ఈ కర్రీ కోసం అయితే నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 2 చిల్లీస్ అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఆవాలు వేసుకోవాలి, హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అవుతుంటే ఇప్పుడైతే మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. అయితే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను, హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా. సో ఇక్కడ నేను ఒక టమాటో తీసుకున్నానండి. దీన్ని మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనకి చిన్నగా స్లైడ్ చేసి ఇది ఉంటుంది కదా, సో దాంట్లోనే వేసుకోవచ్చు, లేకపోతే చిన్న కట్ చేసి వేసుకున్నా పర్లేదండి. సో ఇలా అయితే మనం అంటే గ్రేవీ కోసం అనేది మనం టమాటా అయితే యూజ్ చేస్తామని, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటో వేస్తే. సో ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ దీంట్లోకి ధనియాల పొడి అండి 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేయాలి, టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లోకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే కొద్దిగానే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ వాటర్ అనేది మనకి గ్రేవీ లాగైతే వస్తుందండి వాటర్ వేయడం వల్ల. సో ఈ వాటర్ వేసాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పెసర పునుగులు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇది మనం ఏంటంటే మొత్తం దగ్గరికి అయ్యేలాగైతే మనం పెట్టకూడదండి స్టవ్ పైన. సో కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పునుగులు అనేది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి
కర్రీ అనేది గట్టిగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ముందే వాటర్ క్వాంటిటీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఎంతో టేస్టీ అయిన పెసర పునుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే మిల్ మేకర్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా, కానీ కాదండి, పెసర పునుగుల కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి. ఓకేనా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, నోరూరిపోతుంది కదా చూస్తుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.